హాయ్ అండి, దిస్ ఇస్ సచిన. సో రీసెంట్గా నాకు కనెక్ట్ అయిన వాళ్ళు పెద్దవాళ్ళ గురించి అండ్ 50 years ఏజ్ ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నారు. 50 ఏళ్ళకు పైగా ఉంటారు. వాళ్ళకి అప్పటికీ మజిల్ అనేది ప్రతి సంవత్సరం కోల్పోతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మజిల్ అనేది రాస్ అవ్వకుండా ఉండాలంటే మజిల్ బిల్డ్ చేసుకోవాలి. డయాబెటిక్ రిస్క్, హైపర్ టెన్షన్స్ రిస్క్ కానీ, గుండె జబ్బులు వచ్చే రిస్క్ కానీ తగ్గుతాయి. సో ఎక్సర్సైజ్ అనగానే అందరూ వాకింగ్ చేస్తున్నాం అంటే ఎక్సర్సైజ్ అయిపోయింది అనుకుంటాం. లేదంటే ఒక ఎక్స్ట్రా కొన్ని నిమిషాలు సాయంత్రం వాక్ చేస్తుంటారు. వాకింగ్ అనేది లో ఇంటెన్సిటీ. వాకింగ్ కాకుండా యోగా యాడ్ చేసుకోవడం చాలా మంచి అడిషనల్. ఎందుకంటే యోగాలో బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, స్ట్రెంగ్త్ అనేది కూడా అక్కడ బిల్డ్ అవుతుంది. చాలా అవకాశాలు యోగా ఈజీగా యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఏ స్టేజెస్ ఆఫ్ డిసీజెస్లో ఉన్నారు, డయాబెటీస్ ఉందా, ఆల్రెడీ ఏమైనా బోన్ డెన్సిటీ అనేది తక్కువ ఉందా, ఇలాంటి వేరియబుల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫిట్నెస్ ప్రకారం వాళ్ళు ఉన్న స్టేజ్లో యోగా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. లేదా వేరే జబ్బులు ఏం లేవు